మ్యామ్ ఇంకోటి అంటే ఇప్పుడు పేర్ని నాని గారి వైఫ్ ఉమ్, గురించి మేడం మీద కేసు పెట్టడం జరిగింది. ఏదైతే ఎక్సెస్ రైస్ ఏదైతే 185 టన్స్ ఏదైతే ఉన్నాయో అది మొత్తం అది అటు 185 టన్స్ అనేది లెక్కలు తేడా వచ్చినాయి అని అంటున్నారు. ఏదైతే 1,90,00,000 పెనాల్టీ అనేది ఉంది. దాన్ని పేర్ని నాని గారు రూ. 1,00,00,000 ఒకటి, 75,00,000, 70,00,000 ఒక డీడీ 2 తీసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఏంటంటే అక్కడ లోటుపాట్లు జరిగింది కాబట్టి పేర్ని నాని గారు బేషరతుగా కట్టారని వీళ్ళంటున్నారు. సో, వీళ్ళేమంటున్నారంటే అక్కడ మీ తప్పు లేకుండా మీరెందుకు కట్టారు? మీ తప్పు ఉంది కాబట్టి మీరు పే చేశారు అన్నది గాని ఇప్పుడు కూటమి నాయకులు అంటున్నారు. ఉమ్. ఇంకోటేంటే అక్కడ గ్రౌండ్‌లో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో సో, వాళ్ళందరూ కూడా పేర్ని నాని గారికి సూచన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు కట్టకపోతే మీరే దోషిగా నిలబడతారు అన్నట్టుగాని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది పేర్ని నాని గారు హెల్ప్ చేశారు కట్టమని చెప్పేసి. ఆల్రెడీ కట్టాల్సిన డబ్బే ఇంకా కొంచెం చెప్పారనమాట అని అంటారు. సో, ఆ ఇష్యూ చూసిన తర్వాత మీకేమనిపించింది మేడం? అదే మరి త- రాజుగారు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు గవర్నమెంట్ కనుక నిజంగా కళ్ళు తెరిచి శ్రద్ధ పెడితే దొంగలు దొరకకుండా పోరు. ఎప్పుడోసారి దొరుకుతారు, ఎక్కడో చోట దొరుకుతారు. దొంగలు దొరకరు అని అనుకోవటం అంత అమాయకత్వం ఇంకొకటి లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ శ్రద్ధ పెట్టింది కాబట్టి, పోయినసారి గవర్నమెంట్ కూడా ఇలాగే శ్రద్ధ పెట్టింది. ఏది ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడిని, లేకపోతే ఆ, మన కోడెల శివప్రసాద్ గారిని, ఆ, ఏదో చిన్నపాటి ఫర్నిచర్ గురించి, అవును. అలాగే ఇంకా కొంతమంది మీద కూడా దృష్టి పెట్టింది. సొంత పార్టీ రఘురామకృష్ణరాజు గారిని చంపాలని చూసింది. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం కావచ్చు, బూటకపు కేసు పెట్టి, ఇవన్నీ వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టారు బాగానే. కాకపోతే వాళ్ళు శ్రద్ధ దేనికి పెట్టారు? రాజకీయ కక్షలు తీర్చుకోవటానికి, కక్ష సాధింపు చర్యల కోసం వాళ్ళు కేసులు పెడితే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖజానాకి డబ్బులు వచ్చేలాగా చేస్తున్నారు. ఈ లోపే తెలుగు తమ్ముళ్ళు అలిగేశారు, ఏదో చేస్తారు అధికారం వస్తే అనుకుంటే ఏమీ చేయట్లేదు. వీళ్ళు చేతగాని వాళ్ళు, వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇంకా వీళ్ళు వేరే పార్టీ వాళ్ళు ముసలోడు అంటం ఏంటి, మా మనసులో కూడా అదే అనిపిస్తుంది. ఏంటి అసలు ఏమి చేయడు ఏంటి? మేము తలెత్తుకోలేకపోతున్నాము, మేము అసలు చొక్కా గుండీలన్నీ తిప్పి రోడ్ల మీద తిరుగుదాము ధైర్యంగా ధీమాగా అనుకుంటే, మాకు అసలు ఏమి ఏమంటారు దాన్ని, మాకు ఒక కిక్ రావట్లేదు ఏంటి అని ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు తెలుగు తమ్ముళ్ళు. ఫీల్ అయిపోతుంటే ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే ఆలస్యం అమృతం విషం అన్నట్లు వాళ్ళు చేశారు. వీళ్ళేమో నిదానమే ప్రధానం అన్నట్లు చేస్తున్నారు. ఇది తెలుగు తమ్ముళ్ళకి రుచించట్లా. ఈ నిదానమే ప్రధానం అన్నట్లు చేయటం వెనకమాల రీజన్ ఏంటి అంటే ఖచ్చితంగా దొంగలను పట్టుకోవాలి, ఖచ్చితంగా స్కాములు మొత్తాన్ని తీయాలి, బయటికి తీసి ప్రభుత్వానికి వచ్చే డబ్బుల్ని ఇప్పించాలి. మనకి వ్యక్తుల మీద కక్ష కాదు, ఇక్కడ వ్యవస్థలో జరిగిన లోపాలని సరిదిద్దాలి అని చెప్పి తెలుగుదేశం గవర్నమెంట్ కూర్చుంది. ఆ పని ఇది ఏంటంటే అందరికీ రుచించదు. ఇప్పుడు వీళ్ళందరూ మనుషులు మాత్రమే చూస్తారు, ఆ మనుషుల వెనక జరిగిన స్కామ్ను చూడరు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే ఆ మనిషినే కాదు, ఆ మనిషి ఏం స్కామ్ చేశాడు, ఎలా చెయ్యగలిగాడు, అతనికి సహకరించింది ఎవరు, దీనివల్ల ఖజానాకి ఎంత నష్టం, ఇందువల్ల వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం ఎట్లా పోతుంది, ఇవన్నీ వీళ్ళు తవ్వి తీస్తున్నారు. దీనికి కొంచెం టైం పడుతుంది. మరి ఇప్పుడు మీ మీదో నా మీదో ఒక కేసు పెట్టి లోపల ఎటు ఎంతసేపు అండి చెప్పండి, అంతే 5 నిమిషాలు. కానీ ఇది గనక అడ్డం తిరిగింది అనుకోండి, గవర్నమెంట్ ఏమైపోవాలి? ఇది ఆలోచించాలి ఎవరైనా. ఇప్పుడు వీళ్ళతో ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందనుకోండి, పేర్ని నాని ఈ డబ్బులు కట్టేవాడా? కాదు, అసలు విషయం కూడా బయటకు వచ్చేదిగా. మరి వీళ్ళు వచ్చారు కాబట్టి విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి డబ్బులు కట్టిస్తున్నారు. అందరిది కొంచెం ముందు వెనక అందరూ లైన్లోనే ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి భూముల దొంగతనం దగ్గర నుంచి అన్నీ వస్తాయి బయటికి. కథ కొంచెం ముందు వెనక టైం పడుతుంది. ఈలోపు మేమేమీ చేయలేదు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అని మీసాలు మెలేశారనుకోండి, అప్పుడు సంగతి అప్పుడు ఉంటుంది. వీళ్ళందరికీ ముందే బడితి పూజ
విక్రమార్కుడు సినిమాలో రైల్వే స్టేషన్ దగ్గర వరుసగా కూర్చోబెట్టి కొడుతుంటారు చూడండి, అట్లా అందరికీ ఎవరిది వాళ్ళకి రెడీగా ఉంది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, అవును. ఇప్పుడు ఆయన విషయం బయటకు వచ్చిందా? ఇప్పటిదాకా అందరినీ కనిపించిన వాళ్ళ బూతులు తిట్టుకుంటా, కాళ్ళు ఎగరేసుకుంటా, నన్ను మించిన రౌడీ లేడు ఈ తెలుగు రాష్ట్రంలో అన్నట్టు తిరిగాడా? ఇప్పుడేంటి మాట్లాడేంటి మరి? సైలెంట్ అయిపోయాడు. కాకపోతే ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం కూడా అతనికి కాస్త సాయం, అతని నెత్తి మీద పాలు పోసిందని చెప్పొచ్చు. ద్వారంపూడికి ఎందుకు వాళ్ళకి కేంద్రానికి ద్వారంపూడికి లింక్ ఏంటంటే, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్రికా దేశంతో ఒక ఒప్పందం చేసుకుంది. ఏంటంటే బియ్యాన్ని సరఫరా చేయాలి అని. ఈ బియ్యం సరైన బియ్యమా, సక్రమమైన బియ్యమా, అక్రమమైన బియ్యమా అనేది పాయింట్ కాదు ఇక్కడ. ఆ దేశానికి ఎగుమతి చేయటమే ఈ దేశం యొక్క కాంట్రాక్ట్లో భాగం. వీళ్ళు మాట ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు, దాని ప్రకారం చేయాల్సిందే. అందుకోసం అని చెప్పి, కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, ఇట్లా చేసేదానికి బియ్యం ప్రజల నుంచి సేకరించి, రైతుల దగ్గర నుంచి సేకరించి ఎగుమతి చెయ్యాలి, కానీ ఈ రేషన్కి ఇచ్చిన బియ్యాన్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందుకని ఏం చేశారు, ముందైతే పని జరగనివ్వండి, ఎగుమతి అయితే ఆపొద్దు, ఎగుమతి చేయాల్సిందే, కానీ ఏ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారనేది చూసుకోవాలి అని చెప్పి చెప్పింది. అక్కడ కొంచెం సేఫ్ అయిపోయాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. లేకపోతే ఈ పాడికి లోపల ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను కాంట్రాక్ట్ ఉంది కదా, అంతే, దాని ప్రకారమే చేశాను, నాకు లైసెన్స్ ఉంది కదా అంటాడు. కానీ ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఈ గవర్నమెంట్కి ఏం ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉందంటే, ఈ రేషన్ బియ్యాన్ని ఎలా, తెలంగాణ నుంచి కూడా వెళ్తుంది అతనికి రేషన్ బియ్యం, అసలు ఎలా చేయగలిగాడు ఈ స్కాము, దాన్ని బద్దలు కొడితే కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నడినెత్తిన దెబ్బ పడదు. ఓకే, అది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.